మోహన్ రావు ఓ సాధారణ ఉపాధ్యాయుడు. అయినా జీవితంలో ఒక్కసారి కూడా అప్పు తీసుకోలేదు, ఎన్నడూ వెనకడుగు వేయలేదు. తన జీతంలో మిగిలిన ప్రతి రూపాయి ఆదా చేసి కుటుంబ భవిష్యత్తు కోసం నిలుపుకున్నవాడు. కానీ ఇప్పుడు అతని భార్య లక్ష్మి ఆసుపత్రిలో ఉంది. బిల్లు చాలా పెద్దగా ఉంది. ఇన్సూరెన్స్, ఇతర సేవింగ్స్ అన్నీ సర్దుబాటు చేసినా కానీ ఇంకా 10,000 రూపాయలు తగ్గాయి. అతని జేబులో కేవలం 100 మాత్రమే ఉంది. ఎప్పుడూ గర్వంగా జీవించిన అతడు ఇప్పుడు తల వంచి ఎవరినీ అడగలేక నిలబడ్డాడు. సంధ్యాకాలం. మోహన్ రావు నిత్యం వెళ్ళే దేవాలయానికి నడిచాడు. ప్రార్థించడానికి కాదు, ప్రశాంతత కోసం. అక్కడ పూజారి అతని స్నేహితుడు. మోహన్ ముఖాన్ని చూసిన వెంటనే ఏమీ అడగకుండా ఆ పూజారి తనకు నిత్యం దక్షిణగా వచ్చే హారతి పళ్ళెంలోని తన స్వంత డబ్బు ఇవ్వడానికి తెచ్చాడు. ఇది విరాళం కాదు మోహన్, నమ్మకానికి సంకేతం, తీసుకో అని అన్నాడు పూజారి. మోహన్ చేతులు వణికాయి. తీసుకోవాలా వద్దా, తీసుకోవాలా వద్దా? అప్పుడే ఫోన్ వచ్చింది. నాన్న, నేను గెలిచా, 10,000 రూపాయల కోడింగ్ పోటీలో బహుమతి గెలిచా అన్నాడు తన కొడుకు విక్రమ్. మోహన్ కొడుకు పోయిన వారంలో ఒక కోడింగ్ పోటీలో పాల్గొన్నాడు. ఈరోజు ఆ బహుమతి తన శ్రీమతి హాస్పిటల్ బిల్లుకి సరిపోయింది. ఎంతో సంతోషంతో మోహన్ రావు దేవాలయం మెట్లపై కూర్చొని కన్నీరు పెట్టుకున్నాడు. కానీ ఆ కన్నీరు బాధకి కాదు, ఆ నమ్మకానికి, ఆ స్నేహానికి. ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఆ 100 నోటుని మరొకరికి దారి చూపేందుకు, సహాయపడేందుకు అక్కడ ఉన్న హుండీలో వేశాడు. డబ్బు తక్కువై ఉండొచ్చు, కానీ విలువలు మాత్రం ఎప్పుడు సంపన్నంగా ఉంటాయి. మధ్యతరగతి ప్రజలు డబ్బుల కోసం బతకరు, విలువలతో జీవిస్తారు. వాళ్ళ దగ్గర కొంత తక్కువే ఉండొచ్చు, కానీ నమ్మకాన్ని కోల్పోరు. మధ్యతరగతి ప్రజలు బ్రతికేందుకు కాదు, నమ్మకం ఉంచి ఎదగడానికి పుట్టారు ఈ దేశంలో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ don't just survive, they rise because they carry faith, not fear. They may fall short in money, but never in values. చందు వర్స్ మీ అందరి కోసం.